హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రావు కోనిరెడ్డి. ప్రజెంట్ అంటే కుబేరా మూవీ చూసిన తర్వాత తెలుగు ఇండస్ట్రీ ఎటుపోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. వాస్తవానికి ధనుష్ చేసిన యాక్టింగ్ ని అందరూ మెచ్చుకోవచ్చు, కానీ ధనుష్ తప్ప తెలుగు ఇండస్ట్రీలో ఆ క్యారెక్టర్ చేసేటి హీరో లేరు అనే ఒక వాదనని తెలుగు తెరపై తీసుకురావడం, అందులో తెలుగు వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం ఈ రోజు ఇది కొంచెం చర్చనీయాంశంగా మారింది. నిజంగానే తెలుగు ఇండస్ట్రీలో అలాంటి హీరోలు లేరా? ఆర్టిస్ట్ అందాగా అన్ని క్యారెక్టర్లు చేయాలి, మరి తెలుగు హీరోలు ఎందుకు చేయరు? ఈ రోజు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కట్ట కార్తిక్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే ప్రియాంక. కార్తిక్ గారు, అంటే కుబేరా సినిమాలో ధనుష్ యాక్టింగ్, ఆయన యాక్టింగ్ కి అందరూ ప్రశంసిస్తున్నారు, కానీ ఆ క్యారెక్టర్ చేయడానికి తెలుగు హీరోలు ఎవరు లేరు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. దీనికి మీరు ఏకీభవిస్తారా? కుబేరా మూవీలో ధనుష్ క్యారెక్టర్ ని, అతని యాక్టింగ్ ని ఖచ్చితంగా అభినందించి తీరాలి. కాకపోతే ధనుషును మించిన వాడు ఇంకెక్కడా లేడు అని అంటే మాత్రం చాలా తప్పు. ధనుష్ బాగా నటించాడు అన్నంత వరకు ఎవరికి ఏం అభ్యంతరం లేదు, కానీ ధనుష్ తప్ప ఇంకెవరు నటించలేరు అనే దాంట్లో మాత్రం చాలా అభ్యంతరాలు ఉన్నాయి. నా దృష్టిలో యాక్టింగ్ కి లేదా టాలెంట్ కి ఒక ప్రాంతం గాని, ఒక కులం గాని, లేదా ఒక మతం గాని మార్కు తీసుకోలేవు. అంటే వాళ్ళకి మాత్రమే సాధ్యం, ఆ ప్రాంతం వాళ్ళకి, ఆ కులం వాళ్ళకి, ఆ మతం వాళ్ళకి మాత్రమే టాలెంట్ ఉంటుంది, మిగతా ఎవరికి ఉండదు అని అనుకోవటం అంతకన్నా వివేకం ఇంకోటి ఉండదు. మన తెలుగు వాళ్ళు ఎవరు ధనుష్ లాగా నటించలేరు ఆ క్యారెక్టర్లు అనేది కదా టాకు. కానీ ఇదే రకమైన క్యారెక్టర్లు గతంలో ఎప్పుడో మన వాళ్ళు నటించి చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ భైరవ దీపం సినిమాలో ఇంతకన్నా దారుణమైన క్యారెక్టర్ నటించాడు. ఇంతకన్నా దారుణంగా ఉంటుంది భైరవ దీపంలో బాలకృష్ణ క్యారెక్టర్. ఆ రోజుల్లోనే నటించి నటనంటే ఎలా ఉండాలో చూపించాడు. నిజానికి గతంలో ప్రకాష్ రాజ్ చెప్తుండేవాడు, నేను లేకపోతే తెలుగు భాష ఏమయ్యేదో, తెలుగు సినిమా ఏమయ్యేదో, నాలాగా యాక్టింగ్ చేయగల కెపాసిటీ ఎవరికి లేదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నేను చేయగలను, ఇంకెవరు చేయలేరు అని చెప్పేసి. దానికి కోట శ్రీనివాసరావు అప్పట్లో కౌంటర్ ఇచ్చాడు, నాయన నువ్వు రాకముందు తెలుగు భాష ఉంది, తెలుగు సినిమా ఉంది, నువ్వు లేకపోయినా తెలుగు భాష ఉంటది, తెలుగు సినిమా ఉంటది, నీకు నీ అవసరం కోసం తెలుగు సినిమాలో నటిస్తున్నావు, ఏది నీకు డబ్బులు అవసరం కాబట్టి తమిళ సినిమాలో, కన్నడ సినిమాలో ఎలా నటిస్తున్నావు, తెలుగు సినిమాలో నటిస్తున్నావు, సరే నీకు నటన వచ్చి కాబట్టి మేము కూడా అవకాశాలు ఇస్తున్నాం, అంతే తప్ప నువ్వు తప్ప తోపులేడని ఎవరు అలా అనుకోకని చెప్పారు. కొన్నాళ్ళ పాటు ప్రకాష్ రాజ్ని బ్యాన్ చేసినప్పటికీ కూడా తెలుగు సినిమా మంచిగానే రన్ అయింది. ప్రకాష్ రాజు లేడే ఈ సినిమా చూడలేమి అన్నట్టు కాదు, తెలుగు సినిమా ప్రకాష్ రాజు లేని రోజుల్లో ఉంది, ప్రకాష్ రాజు ఉన్న తర్వాత ఉంది. సరే, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ భావన ఎప్పుడు కూడా ఇది నేను తప్ప ఎవరు చేయలేరు అనే ఎవరైనా భావనలోకి వెళ్తే అదే అంతకన్నా అతిశయోక్తి లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ప్రియాంక, సక్సెస్ సాధించడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. ఎప్పుడు నిలబెట్టుకోలేమో తెలుసా? అహంభావం పెరిగి చూసావా, అహంకారం పెరిగి చూసావా, నేను తప్ప ఇంకేమీ లేదు, నేను తప్ప ఇంకెక్కడా సాధ్యమే కాదు, ఎవరికి సాధ్యమే కాదు అనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు తెలిసి ధనుష్ అలా భావించేవాడు కాదు, కానీ కొంతమంది కావాలని మన హీరోలని డీక్రియేట్ చేయటం కోసం. కాకపోతే ఒకటి మాత్రం లోపం ఉంది, ఏంటంటే మన కాడ మన ఆడియన్స్ని ఎలా అలవాటు చేశారంటే మన హీరోలు అంటే ఎప్పుడు ఫైట్ చేస్తుండాలి, తొడలు కొడుతుండాలి, 4 డైలాగులు చెప్తుండాలి అనేటువంటి ఒక మూస పద్ధతికి మన వాళ్ళని అలవాటు చేశారు. కానీ నిజంగా మన హీరోలకి మంచి క్యారెక్టర్ ఇచ్చి చేయిస్తే మంచిగా నటిస్తారు, దాని జనం కూడా మంచిగా ఆస్వాదిస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ధనుష్ లాంటి క్యారెక్టర్స్, అల్లరి నరేష్ ఉన్నాడు, శంభో చూడు, డెపెండెం క్యారెక్టర్ చాలా అద్భుతంగా నటించాడు. ఆ సినిమా అద్భుతం అసలు ఒక రకంగా చెప్పాలంటే. దాంట్లో డెపెండెప్ అమ్మాయి, తెలుగు అమ్మాయి ఎంత బాగా నటించింది హీరోయిన్ గా, అద్భుతం కదా. సో ఇలాంటి అనేక ఉన్నాయి తెలుగులో. అలానే ఏదో పెళ్లికి కానీ సమ్ చేంజ్, పెళ్ళైంది కానీ ఎస్, అల్లరి నరేష్ ఒక అడుక్కునేవాడి పాత్రలుగా, పిచ్చివాడిగా, ఒక తిక్కలవాడిగా చాలా అద్భుతంగా నటించాడు. అంటే ఈ నటన అంతా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చేసినట్టు పౌరాణిక జానపద సినిమాలు ఎవరు చేయగలిగారు చెప్పు? ఎన్టీఆర్ లో రాముని చూసుకుంటాం, కృష్ణుని చూసుకుంటాం. ఇప్పటికీ చరిత్ర తెలుసుకోవాలంటే, పురాణం తెలుసుకోవాలంటే చదవటానికి బద్దకిచ్చేవాళ్ళు, చదవటం సరిగా రాని వాళ్ళు సినిమాలు చూసి ఇలా జరిగిందా అప్పట్లో కళ్ళకు గట్టినట్టు చూపించారు. ఆనాటి సినిమాలు కళ్ళకు గట్టినట్టు చూపించారు. రామాయణం ఎలా జరిగింది, మహాభారతం ఎలా జరిగింది, కృష్ణుడి పాత్ర ఏంటి, రాముడి పాత్ర ఏంటి రామాయణంలో, ఈ ఆస్థితిగా ఆ రోజు రామారావు గారు నటించి చూపించారు. ఎస్వి రంగారావు గారు ఆయనకి మించి నటుడు ఉన్నాడు అసలు ఈ సౌత్ ఇండియా మొత్తంలో. ఆయన అన్ని క్యారెక్టర్లే చేశారు, అద్భుతం కదా. అలాంటి నటుడు మళ్ళీ పుట్టగలడా?
సత్యనారాయణ గారు ఉంటారు, యముడిగా అసలు మర్చిపోలేం అసలు ఆయన్ని. అవును. కాబట్టి మహామహులు పుట్టినటువంటి నేల తెలుగు నేల, మహామహుల్ని తయారు చేసినటువంటి తెలుగు సినిమా. ఇవాళ ఏదో పక్క వాళ్ళు బాగా చేయగలరు, మన వాళ్ళు తక్కువ చేయగలరు కాదు, మన వాళ్ళకి సరైన క్యారెక్టర్ని సరైన డైరెక్టర్ సరైన టైంలో ఇవ్వటంలో పొరపాటు జరుగుతుంది, ఆడియన్స్కి చూపించడంలో పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటుని ఎత్తి చూపండి, దాన్ని రివ్యూ చేసుకోండి, అంతవరకు ఓకే. కానీ మన వాళ్ళు నటించలేరు ఏంటి? అసలు ఏ రంగంలో మన వాళ్ళు తక్కువ? సినిమాల్లో జానపదం, పౌరాణికం, సాంఘికంలో ఎన్ని సినిమాలు వచ్చాయి? విజయశాంతి హీరోయిన్ తన మామూలుగా, కానీ తనే హీరోయిన్ చూపించిన సినిమాలు చాలా ఉన్నాయి. ఒసే రావాలమ్మ ఎంత అద్భుతమైన నటన, లేడీ ఓరియంటెడ్ సినిమాలు. తర్వాత రుద్రందేవి చరిత్ర మీద సినిమా వచ్చింది, లేడీ ఓరియంటెడ్ సినిమా. సో కాబట్టి తెలుగు నటులను తక్కువ అంచనా వేస్తే ఊరుకునేది లేదు అనేటువంటిది మరొకసారి తెలుగు వాళ్ళగా చెప్పదలుచుకో. అంటే తర్వాత విప్లవ సినిమాలు కూడా, విప్లవ నేపథ్యం ఉన్న సినిమాలు కూడా, ఎస్పి రంగారావు, మురళీమోహన్, మోహన్ బాబు, తర్వాత ఆర్ నారాయణమూర్తి, అసలు తోపు సినిమాలు ఆయన తీసినవన్నీ. ఎలాంటి సినిమాలు? ఏ రంగంలో మనం తక్కువ చెప్పు? పౌరాణికం చూపించాం, జానపదం చూపించాం, సాంఘికం చూపించాం, విప్లవం చూపించాం, సినిమాలో ప్రేమను చూపించాం. అద్భుతమైన నటన మన తెలుగు వాళ్ళ దగ్గర ఉంది. కాకపోతే దాన్ని ఎలా పిండుకోవాలి అనేది మన డైరెక్టర్ యొక్క కృషి తప్ప దీంట్లో. తర్వాత హీరోయిజం ఉంటేనే చూస్తారంటాను కాదు. ఏదో మహేష్ బాబు సినిమా వచ్చింది, ఒక ఊరిని దత్తత తీసుకుంటారు, ఊరు శ్రీమంతుడు. శ్రీమంతుడు దాంట్లో పెద్ద హీరోయిజమే ఉండదు, ఒక మోటివ్ కత్తో పోయింది. కానీ ఎంత బాగా నటించాడు మహేష్ బాబు, ఎంత బాగా సినిమా హిట్ అయింది. శ్రీమంతుడు సినిమాను ఆదర్శంగా తీసుకొని అనేక మంది అనేక ఊళ్ళు దత్తత తీసుకున్నారు. ఇదే తమిళ బై బర్త్ ఎవరు మన ప్రకాష్ రాజు, ఆయన కూడా ఒక విలేజ్ దత్తత తీసుకున్నాడు శ్రీమంతుడు సినిమా చూసిన తర్వాత. అంటే బయట వాళ్ళని కూడా ఇన్స్పిరేషన్ చేసేటువంటి సినిమా తెలుగు సినిమా. ఇవాళ జాతీయ అవార్డుని కొట్టుకొని అంతర్జాతీయ రేంజ్కు తెలుగు సినిమా పోయింది. ప్రపంచం మొత్తం తెలుగు హీరోని చూసి తప్పట్టు కొడుతూ ఉంది. ప్యాన్ ఇండియా స్టార్స్గా మన తెలుగు స్టార్స్ మారారు. అల్లు అర్జున్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, మన వాళ్ళంతా కూడా ప్యాన్ ఇండియా మూవీలు తీస్తూ ఉన్నారు. మన వాళ్ళ సినిమాని కేవలం సౌత్ ఇండియాలో ఆడటమో లేదా నార్త్ ఇండియాలో ఆడటం అంటే మొత్తం ఇండియా వైడ్గా ఆడటం కాదు, ప్రపంచం వైడ్గా కూడా. ఇవాళ బాహుబలి ఒక చరిత్ర, భారతదేశ సినిమా రంగంలో బాహుబలి అనేది ఒక చరిత్ర. నార్త్ ఇండియా సినిమా కూడా సాధించలేని ఒక ఖ్యాతిని ఇవాళ తెలుగు సినిమా సాధించి చూపించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. రేపు హాలీవుడ్ సినిమాకి మేమేం తక్కువ కాదు అని చూపించింది. ఆ బాహుబలి సినిమాలో ప్రభాస్ నటించిన తీరు ప్రపంచం మొత్తం అప్రిషియేషన్ చేసింది, అభినందనలు కురిపించింది. ఇవాళ ప్రపంచం అంతా తెలుగు నటుల వైపు చూస్తూ ఉంటే, తెలుగు సినిమా వైపు చూస్తూ ఉంటే, కుంచుకుపోయిన కొంతమంది మనసత్వాలు మాత్రం పక్క వాడిని పొగట్టడం కోసం మన వాళ్ళని తక్కువ చేయటం మాత్రం కొంత బాధాకరం. అవును, కానీ అందులో తెలుగు వాళ్ళే ఎక్కువ ఉండడం ఇంకొంచెం బాధాకరం. అంటే మన వాళ్ళే కించపరుస్తుంటారు, లేదు మన వాళ్ళు కొన్ని సహజమైన అలవాటు. అంటే ఎందుకు సార్ అంత ఇదిగా వెళ్ళిపోయారు ఆడియన్స్? మహేష్ బాబు అంటే ఇట్లనే గ్లామర్ గా ఉండాలి, ప్రభాస్ అంటే కంటలు చూపించాలి, ఇలా వెళ్ళిపోయి వాళ్ళంటే వాళ్ళకొక క్యారెక్టర్ ఇదే, మీరు ఇదే చేయగలరు అనే మైండ్ సెట్ కి హీరోల్ని తీసుకెళ్లిపోతున్నారు. అది కూడా తెలుగు ఆడియన్సే. అంటే ఏం లేదు, ఆడియన్స్ మైండ్ ని అలా మోల్డ్ చేసి పెట్టారు. ఖచ్చితంగా జనం మారాల్సిన అవసరం ఉంది. మన హీరో మంచిగా నటించాడా లేదా, ఆ సినిమా యొక్క కథనం మంచిగా ఉందా లేదా అని తప్ప, హీరో డైలాగ్ కొట్టాడా, తొడలు కొట్టాడా, 4 ఫైట్లు చేశాడా, కండలు చూపించాడా అని కాకుండా ఆ కథకు తగ్గట్టు అల్లుకుపోయాడా లేదా అనేటువంటిది మాత్రమే చూడగలిగేటువంటి పరిస్థితులు మన తెలుగు వాళ్ళు కూడా ఉండాలి. నిజానికి తెలుగు హీరోలకి చాలా క్యారెక్టర్లు నటించాలని ఉంటుంది, కానీ భయంలో బతుకుతూ ఉంటారు. ఎప్పుడో నాకు గుర్తుండి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాకు భగత్ సింగ్ క్యారెక్టర్ను నటించాలని ఉంది, కానీ చూస్తారా లేదని భయపడి సినిమా కొనాలి చేయలేదు అని చెప్పారు. చెగువీరా మీద సినిమా తీయాలనుకున్నాను కానీ తీయలేకపోయానని చెప్పారు. అయితే ఒక విషయం మనం గమనించాలి, ఎప్పుడైనా మన జనాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, హీరోయిజం అంటే ఫైట్లు చేయటం, డైలాగులు చెప్పడం, తొడలు కొట్టడం, మీసాలు తిప్పటం, కండలు చూపించటం కాదు. హీరోయిజం అంటే ఒక మంచి సందేశంతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి ఒక సారాంశాన్ని, ఒక బోధన్ని సమాజానికి అందించడం సినిమా యొక్క ఉద్దేశం. అదే దాంట్లో హీరో చేయాల్సింది కూడా అదే. కాబట్టి ఇక్కడ నుండైనా తెలుగు ఆడియన్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అందరి హీరోలు అన్ని క్యారెక్టర్లు చేయగలరు అని. ఖచ్చితంగా 100% ఎవరు ఏ క్యారెక్టర్ చేయలేదు తప్పు, ఇవ్వలేదు తప్ప పలానా ఇచ్చి ఈ క్యారెక్టర్ ఆ హీరో చేయలేకపోయాడే, సరిగా చేయలేకపోయాడే అన్న అది ఒకటి చూపించి నాకు. ఇప్పుడు బాహుబలి సినిమా తీశారు, ఆ సినిమాలో ప్రభాస్ చేయలేదా? అది నిజానికి అంతకుముందు ప్రభాస్ ఎంటర్ అయింది ఎక్కడ, లవ్ సినిమాలతో ఎంటర్ అయ్యాడు. అవును, లవ్ సినిమా, వర్షం సినిమాతో కదా బాగా హైలైట్ అయింది, లవ్ సినిమా కదా అది. అలాంటి లవర్ బాయ్ని బాహుబలిలో వైవిధ్యంగా చూపించారు,
కానీ దానికి న్యాయం చేశాడా లేదా? క్యారెక్టర్ తర్వాత ఎగ్జాంపుల్ మన రామ్ చరణ్ కూడా డెపెండెమ్ గా నటించాడు. రంగస్థలం అద్భుతమైన సినిమా. నిజంగా రామ్ చరణ్ అంటే చిరంజీవి గారి కుటుంబం ఈ మీదకి, రామ్ చరణ్ ఈ మీదకి ఎలా ఉండాలి, కానీ డెపెండెమ్ క్యారెక్టర్ లో అద్భుతమైన నటన ప్రదర్శించాడు. వేదం సినిమాలో అల్లు అర్జున్ చూడు ఎంత అద్భుతమైన నటన చూపించాడు. అప్పుడు వేదం సినిమా హీరోయిజం ఉన్న సినిమా కాదుగా, కానీ అల్లు అర్జున్ నటన నువ్వు తప్పు పట్టగలవా? ఎంత అద్భుతంగా నటించాడు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ఎంత అద్భుతంగా నటించాడు. మన వాళ్ళకి క్యారెక్టర్ ఇస్తున్నారా లేదా చూడండి తప్ప ఇచ్చిన చోట ఎక్కడ న్యాయం చేయలేకపోయారా? అద్భుతమైన నటన చూపించారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాగార్జున గారు వికలాంగుడిగా నటిస్తారు వీర్చేరి ఊపిరి సినిమా. నాగార్జున గారు ఎంత బాగా నటించారు. ఇంకేంటి ఇన్ని పోలికలు కనపడుతున్న తర్వాత కూడా ఇంకా తెలుగు హీరోని, తెలుగు నటుని తక్కువ అంచనా వేసే ఒక మానసిక రోగం నుంచి బయటపడితే మంచిది వాళ్ళు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.